మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. దేశంలో చాలా మంది అంటే విరాళాలు ఇచ్చేవాళ్ళు కావచ్చు, భక్తులు కావచ్చు, అనేక మంది ఉంటారు. కానీ అది ఒక భక్తి పూర్వకంగా లేకపోతే ఆ కార్యక్రమానికి ఏదో విధంగా సాంఘిక సేవా కార్యక్రమాలకు కావచ్చు, దేవుడి కార్యక్రమాలకు కావచ్చు ఉపయోగపడాలనుకునే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో సుప్రసిద్ధ దేశంలోనే కాదు విదేశాల్లో కూడా కాంట్రాక్టులు చేసే నెంబర్ 1 శ్రీధర్రావు ఒకరు. ఇటీవలే వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ఆయన వరంగల్ రావడం జరిగింది. తర్వాత ఈ మధ్య కాలంలోనే ఆయన ఇచ్చిన హామీ ప్రకారం భద్రకాళి దేవాలయంలో వెళ్ళవేయటం కానీ, ఈ ఉత్సవాలకు ఏదైతే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఉంటాయో దానికి సంబంధించి కొన్ని కార్యక్రమాలు చేయటం కానీ జరుగుతుంది. అంతేకాకుండా కార్యక్రమాలు తప్పకుండా ఆయన కర్ణాటకలో ఒక అధికారిక పదవి కూడా ఉంది. దీనికి సంబంధించి ఆయన కుమారుడితో సహా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కూడా 2 రోజుల క్రితం కలిసినప్పుడు చాలాసేపు ముచ్చటించడం జరిగింది. రాజకీయాలు కావచ్చు, సాంఘిక సేవా కార్యక్రమాలకు గురించి కావచ్చు, భక్తి కార్యక్రమాల గురించి కావచ్చు చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా నెంబర్ 1 వరంగల్కి చెందిన నెంబర్ 1 శ్రీధర్రావు సిద్ధరామయ్యను కలిసినప్పుడు ఆయన కుమారుడు కూడా ఉన్నాడు. మనకు తెలుసు ఆయన కుమారుడు అభిశ్రీ సత్యం చిచ్చర పిడుగు అనేక ఐటములు కూడా మన సుమన్ టీవీలో ప్రసారం కావడం జరిగింది. ఆయన తనదైన వాక్ పటిమతో కావచ్చు, తన కార్యక్రమాల ద్వారా కావచ్చు, తన నాలెడ్జ్ ద్వారా అప్పటికే ముఖ్యమంత్రి ప్రశంసలు పొందిన అభిశ్రీ సత్యం తండ్రితో సహా సిద్ధరామయ్య ఆశీస్సులు తీసుకున్నారు.